డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. టీడీపీ వాళ్ళలో ఏముందంటే మేము అనవసరంగా ఈ పొత్తు పెట్టుకున్నాం, అనవసరంగా బీజేపీ సీట్లు ఇచ్చాం, జనసేన సీట్లు ఇచ్చాం. ఇప్పుడు ఈ గాలి చూస్తే జగన్ పట్ల ఇంత వ్యతిరేకత ఉందని మేము అనుకోలేదు. అసలు మేము సొంతగా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, అసలు ఈ ఎందుకు పెట్టుకున్నాం ఈ తంట అంతా అని టీడీపీ వర్గాల్లో ఒక ఫీలింగ్ ఉంది. అనేక సందర్భాల్లో బహిరంగ కూడా వ్యక్తం చేస్తున్నారు. జనసేన వర్గాల్లో ఉన్న భావన ఏంటంటే అసలు మేమే కలిసి ఉండకపోతే టీడీపీకి ఇంత సీన్ ఉండేదా, వాతావరణం ఇంత మారేదా, పవన్ కళ్యాణ్ కదా గేమ్ చేంజర్ అని. అది రియాలిటీ కూడా, అది చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించిన రియాలిటీ. అందువల్ల నెంబర్స్ చూస్తామో టీడీపీ వారికి అనిపిస్తోంది జనసేన లేకపోయినా బీజేపీ లేకపోయినా మేము పవర్లోకి వచ్చే వాళ్ళం అనేది అరిథమెటిక్ చూసి ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఏ రకమైన అగౌరవాన్ని చూపడం లేదు. లెట్ అస్ బి, మిగతా వాళ్ళు ఎవరేం మాట్లాడినా పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ నాయకత్వం చాలా గౌరవంగా ఉంది. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్, పొలిటికల్ కంట్రిబ్యూషన్ అనేక సార్లు బహిరంగంగా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన సరళి చూసినా, లోకేష్ మాట్లాడిన తీరు చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించినా అదేదో హిపోక్రసీగా పొలిటికల్ అవసరం రీతి అంటున్నట్టు కనిపించడం లేదు. దే సీరియస్లీ బిలీవ్ ఇట్. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ వల్ల ఈ కూటమి పవర్లోకి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన నాయకత్వం పట్ల అవిధేయత కానీ, నేను కూడా సమానమే చంద్రబాబు నాయుడుతో అని కానీ ఎక్కడా మీకు చూపెట్టలేదు. జనసేనలో వస్తున్న ప్రశ్న ఇదే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత నేను అని కూడా అనడం లేదు కదా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అంటున్నాడు. ఎక్కడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమానంగా తనకు తాను ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుతో పాటు నేను అని కూడా ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నానే కదా చెప్తున్నాడు. మధ్యలో టీడీపీ వాళ్ళు లోకేష్ను ముందుకెందుకు తెస్తున్నారు? మరి లోకేష్ ఉప ముఖ్యమంత్రి తర్వాతే కదా, ఈక్వల్ ఎట్లయితారు? జనసేన మా నాయకుడేమో చంద్రబాబు నాయుడుతో ఈక్వల్ అని చెప్పుకోవడం లేదు, చూపెట్టడం లేదు. టీడీపీ వాళ్ళేమో లోకేష్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా కూర్చొని పెడదామని చూస్తున్నారు.